జనాలు ఎవ్వరు లేని ప్లేస్‌లో ఇంత ఎర్లీ మార్నింగ్ ఇలా ఇరుక్కుపోతామనైతే నేను అస్సలు అనుకోలేదనమాట. అసలు ఏమైందంటే మేము 5:20కి ఎక్కాల్సిన బస్ మిస్ చేసేసాము. ఇంకా ఈ కుక్క తప్పితే మాకిక్కడ చుట్టుపక్కల ఎవ్వరు తోడులేరనమాట. కానీ 5 మినిట్స్‌కి ఈ కుక్క కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మేము యాక్చువల్‌గా 2 డేస్ ఈషా ఫౌండేషన్‌లో స్టేకొచ్చామనమాట. సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ 6:00కి మేము రూమ్ వెకేట్ చేసేయాలి. ఇంకా 6:00కి వెకేట్ అంటే 5:20కి బస్ ఉంది, 7:50కి బస్ ఉంది. ఇంకా 5:20 బస్ క్యాచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకని 4:40కి లేసి లగేజ్ అంతా సర్ది బయలుదేరాం వెళ్దామని. ఆ 2 కిలోమీటర్స్ అక్కడ బగ్గీస్ కూడా అవైలబుల్ లేవు. మా సామాన్ మేమే మోసుకెళ్ళాలి. ఆ క్లారిటీతోనే బయలుదేరాము. కానీ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి వాచ్మెన్ అంకుల్ లేవలేదనమాట. ఇంకా అంకుల్ని పిలిచి ఆ అంకుల్ లేవక 20 మినిట్స్ తర్వాత వచ్చారు. అప్పటికి బస్ వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని క్యాచ్ చేసేంత స్కోప్ కూడా లేదు మాకు. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ బస్ వచ్చేదాకా అక్కడే కూర్చొని వెయిట్ చేసామన్నమాట. సో నా ఈ 2 డేస్ ఎక్స్పీరియన్స్ అంతా నేను లాంగ్ వీడియోగా చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో వెళ్ళి చూసేసేయండి. ఓకే, బాయ్.